అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చద్దన్నం అండి. మన పూర్వీకులు మనకిచ్చిన ఆరోగ్యకరమైన చద్దన్నం అండి. ఈ వేసవి కాలంలో చాలా చలవ చేస్తుందండి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. దీనిని తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా మనకు కావలసినంత అన్నం తీసుకోవాలండి. అలాగే గోరువెచ్చని పాలు అన్నంలో పోసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పాలు పెరుగు అన్నంలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోకి నేను ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకుంటున్నాను. ఆనియన్ని చిన్నగా కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుందండి. ఇంతేనండి. మనం మూత పెట్టుకొని నైట్ అంతా పక్కకు పెట్టుకోవాలి. చూడండి, నేను మార్నింగ్ తీసాను ఎలా గడ్డగట్టిందో చద్దన్నం అనేది. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ పక్కకు పెట్టుకొని ఇందులో మనకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ చద్దన్నాన్ని ఇలా స్టీల్ గిన్నెలలో అలాగే మట్టి కుండల్లో కూడా చేసుకోవచ్చండి. మన పూర్వకాలంలో మన పెద్దవారంతా ఇది తినండి, చాలా ఆరోగ్యంగా ఉన్నది. ఈ చద్దన్నం తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే ఈ వేసవి కాలంలో కూడా మన శరీరానికి చాలా చలువ చేస్తుంది. మార్నింగ్ టిఫిన్స్ బదులు ఈ చద్దన్నం చేసుకుంటే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. మేమైతే ప్రతిరోజు ఈ వేసవికాలం మొత్తం కూడా చద్దన్నం చేసుకుంటాము. ఈ చద్దన్నం తినడానికి కూడా రుచి చాలా బాగుంటుందండి. ఇంతేనండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.